ఎక్కువ రోజులు నిలవ ఉండే టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి 2 కేజీలు టమాటాలు తీసుకోవాలి. ఇక్కడ నేను నాటుకాయలు తీసుకున్నాను అన్నీ కూడా. వీటిని శుభ్రంగా కడుక్కొని గుడ్డతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వీటన్నిటిని కూడా ముచ్చుకులు తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని డబ్బాలో వేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ కల్లుప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి పైది కిందకి కదుపుకోవాలి. కదుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని 3 రోజులు అలాగే మగ్గనివ్వాలి. 3 రోజులు మగ్గనివ్వాలి. ఇవి 3 రోజులు మగ్గిన తర్వాత మూత తీసుకొని ఇవి మొత్తం కూడా 3 రోజులకి మాగిపోయి ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా బాగా ముక్కలు రసంలోంచి బయటకు తీసి గట్టిగా పిండుకోవాలి. నీరంతా పోయేంత వరకు గట్టిగా పిండుకొని వీటన్నింటిని కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా గట్టిగా పిండుకొని వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో ఎండబెట్టుకోవడానికి మొత్తం కూడా పలసగా పేర్చుకోవాలి. చూసారు కదా, నాకు 2 కేజీలకి ఇన్ని ముక్కలు అయినాయి. ఇప్పుడు ఈ ముక్కలు తీసేసిన తర్వాత టమాటా రసం ఉంటుంది కదా, ఈ రసంలో ఒక 1/2 కేజీ చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఈ చింతపండు రసం అలాగే టమాటా ముక్కలన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి. చింతపండు రసానికి పైన క్లాత్ పెట్టి పెట్టాలి ఎగిరిపోకుండా. చింతపండు రసం అయితే ఒక్కరోజు ఎండలో వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అయితే 2-3 రోజులు ఎండలో వేసుకోవాలి. చింతపండు రసం ఎండలో పెట్టిన తర్వాత ఒక్కరోజుకి ఈ విధంగా తయారైంది. దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఎండిపోయిన టమాటా ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టుకున్న టమాటా పౌడర్ అంతా కూడా. తర్వాత అదే మిక్సీ జార్లో 100 గ్రాముల వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఒలుచుకున్నవి వేసుకుని ఇవి కచ్చాబిచ్చా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చబిచ్చ గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా రసంలో నానబెట్టిన చింతపండు అంతా కూడా ఇందులో వేసుకోవాలి. దీంతోపాటు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి పౌడరు. తర్వాత వీటన్నిటిని కలిపి రసం పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతాని మనకి టమాటా రసం ఉంటుంది కదా, అదేసి మిక్సీ పట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకోవాలి. మెంతి పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 కేజీ కారం వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1/2 కేజీ కారం 2 కేజీల టమాటాకి కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను. నేను 2 కేజీలు టమాటాలు పడితే ఇంత పచ్చడి అయింది. మొత్తం అంతా కూడా ఇందులో కొంచెం ఉంచాను తాలింపు వేయడం కోసం. ఇవి మనం నిల్వ ఉంచుకోవడం కోసం ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం తాలింపు వేయడానికి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన ఉంచుకున్న ఆ టమాటా పచ్చడి మొత్తం కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం డబ్బాలో నిల్వ ఉంచుకున్న టమాటా పచ్చడి తీసుకుని తాలింపు వేసుకోవడమే. మీరు కావాలనుకుంటే బయట అయినా ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని నిల్వ ఉంచుకోవచ్చు. చూసారు కదా, నిల్వ ఉండే టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం చాలా సింపుల్గా తయారైపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.